పరిచయం చేయబోయే వ్యక్తిని చూస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. ఎందుకనంటే తను ఫారినర్ అమ్మాయిని కూడా మన ఇండియా కల్చర్ మీద తనకి ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి సో ఇక్కడ కల్చర్ అయినటువంటి అంటే మన ఇండియాలో అయినటువంటి అంటే పెళ్లి చేసుకొని ఇక్కడే మన మేడం గారు ఉంటున్నారు. సో వారిని కూడా మనం మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం, వెరీ గుడ్ నేమ్. ఎరెన్ అర్లీన్ హొరెన్సీ లొక్క. మీరు ఫారెన్ నుండి ఇక్కడికి వచ్చారు, ఇక్కడ ఇండియన్ అబ్బాయిని మ్యారేజ్ చేసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఇండియా బాగా మంచిది, కానీ బాగా వేడి నా కోసం. డిఫరెన్సెస్ ఉన్నాయి యుఎస్లో ఇండియాలో అమ్మాయిల కోసం. అక్కడ ఇంకా సేఫ్టీ ఉంది. అక్కడ విమెన్ ఎవ్రీవేర్ వెళ్తున్నారు ఎనీ టైమ్. ఇక్కడ సేఫ్టీ ఉంది అబ్బాయిలు దగ్గర. నా భర్త ఇక్కడ, నా మామయ్య ఇక్కడ, నా కోసం సేఫ్టీ కోసం. ఇది ఒక డిఫరెన్స్. కానీ ఇక్కడ డిఫరెన్సెస్ అయిపోయింది. అక్కడ విమెన్ ఫ్రీడమ్, పని లోపల బయట ఏంటిది అమ్మాయిలు కావాలి చేస్తున్నారు, అమ్మాయిలు చేస్తున్నారు. ఇక్కడ సేమ్ పని ఆఫీసెస్లు, ఇల్లులో. ఇది బాగుంది. అంటే మీరు వర్క్ ఉమెన్ కదా, సో మీరు అంటే వర్క్ ఉమెన్ గా ఉండి అటు ఇంట్లో అంటే హౌస్ లో ఇటు ఆఫీస్ లో ఎలా మేనేజ్ చేస్తున్నారు? నేను చేస్తున్నాను, సేమ్ అందరూ చేస్తున్నారు. ఆఫీస్ వెళ్తున్నాను 5 o'clock, ఇల్లులో వెళ్తున్నాము, వస్తున్నాను, వంట చేస్తున్నాను, పాప వంట చేస్తున్నాను, పాప నిద్ర చేస్తున్నాను. ఇది సేమ్, అందరూ సేమ్. సో ఎవ్రీ ఇయర్ మార్చ్ 8 మనం అయితే ఉమెన్స్ డే అయితే జరుపుకుంటున్నాం. సో ఇంకా ఉమెన్కి ఇంకా ఏం కావాలి, మనకంటూ ఏమి రైట్స్ రావాలని మీరు అనుకుంటున్నారు? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? కొంచెం చెప్పాను ముందు. సెన్స్ ఆఫ్ సేఫ్టీ అమ్మాయిలు కావాలి ఇక్కడ. ఇది కొంచెం అక్కడ సేఫ్టీ కావాలి. కానీ వాట్ విల్ పీపుల్ థింక్? అందరూ చెప్తున్నారు వాట్ విల్ పీపుల్ థింక్. ఇది చేసలేరు ఎందుకంటే వాట్ విల్ పీపుల్ థింక్. అబ్బాయిలు తెలియదు, అమ్మాయిలు మాకు తెలుసు. ఇది ఏంటి? లాస్ట్ బట్ నాట్ లీస్ట్, జస్ట్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ఉమెన్. మేము బాగా స్ట్రాంగ్. ఎందుకంటే మేము అన్నీ చేస్తున్నాము. పని, డ్రెస్ రాస్తున్నాను, నేర్చుకుంటున్నాము, బాబులు చేస్తున్నాము, అబ్బాయిలు హెల్ప్ చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాము. ఇది బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్ అండ్ హ్యాపీ ఉమెన్స్ డే ఫర్ యు. ప్రస్తుతం నా పక్కనైతే 56th డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి తాటి ప్రభావతి గారు నా దగ్గరే ఉన్నారు, అంటే నా పక్కన ఉన్నారు. సో తను మాటల్లో అసలు ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఎందుకు జరుపుకోవాలి, అసలు ఒక మగువ ఎలా ఉండాలనేది మేడం మాటల్లో విందాం. నమస్తే మేడం. ముందుగా ఉమెన్స్ డే సందర్భంగా అందరికీ, మా మహిళలందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటే ప్రతిదీ ఇప్పుడు రిజర్వేషన్ అన్నప్పుడు వాళ్ళ భార్యలే వస్తుండ్రు, అట్లా కాకుండా మేము స్వతంత్రంగా భర్తలుగా సపోర్ట్ లేకుండా మా ఇచ్చ మేము స్వతంత్రంగా బయటకు వచ్చే మహిళలు ఉండాలని కోరుకుంటున్నాను. అంటే ఈరోజు ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం కదా, అంటే మీ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఇప్పటికీ మేము మున్సిపాలిటీలో 66 డివిజన్లకు 33 మంది లేడీస్ ఉండాలి. కాకపోతే మేము ఇంకా 2 సీట్లు ఎక్కువ వచ్చినాయి లేడీస్. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే జెంట్స్కు భిన్నంగా మేము ఉన్నామని మాకు చాలా సంతోషంగా ఉంది. ఒక అమ్మగా అంటే ఒక నాయకురాలుగా కూడా ఇప్పుడు వర్క్ చేస్తున్నారు, అంటే డిఫరెంట్ పాత్రలు పోషిస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? మేము ఒక కోడలుగా అనుభవించినాను, ఒక అత్తగా, ఒక తల్లిగా, ఒక అమ్మమ్మగా, ఒక నానమ్మగా అన్ని పాత్రలు పోషించినాము, ఒరిజినల్గా పోషించినాము. చాలా హ్యాపీగా ఉన్నది. మనమలతోని మనమరాళ్ళతోని అది ఒక ఆనందం. మా అమ్మమ్మ నానమ్మ అని పిలిస్తే అది ఎంతో సంతోషం అనిపిస్తుంది. చివరిగా ఏంటంటే ఒక మహిళ అంటే ఇంకా ఏ విషయంలో ఇంకా స్ట్రాంగ్గా మనం అవ్వాలన్నది మీ ఒపీనియన్? అసలు లేడీస్ అంటే బయటకు
వాళ్ళు స్వతంత్రంగా వచ్చి ఇంకా ముందుకు సాగాలి. అన్ని రిజర్వేషన్లన్నీ మాకు 50% రిజర్వేషన్, ఎమ్మెల్యే కోట, ఎంపీ కోటాలో కూడా మాకు రిజర్వేషన్ 50% ఉండాలని మాకుంది. మరో కార్పొరేటర్ అండి 54 డివిజన్ ఉమారాన్ గారు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఇక్కడికి ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకోవడానికి అయితే వచ్చారు. సో వారి మాటల్లో కూడా మరిన్ని విషయాలు విందాము. నమస్తే మేడం. నమస్తే, నా పేరు ఉమారాణి. నేను 54 డివిజన్ కార్పొరేటర్ని. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ ద్వారా నేను మహిళా కార్పొరేటర్గా గెలవడం జరిగింది అశోక్ నగర్ నుండి. మహిళలంటే ఒకప్పుడు ఒక స్త్రీ, ఒక పాప పుట్టిందంటేనే అబ్బా అమ్మాయా అనే ఫీలింగ్ ఉండేది. రాను ఇప్పుడు కొంత తగ్గింది. 100% మాత్రం తగ్గాలి. ఫస్ట్ అది తగ్గాలి. పాప పుట్టిందంటే పాపేనా అనే ఫీలింగ్ పోవాలి ఫస్ట్. కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఎంతో సపోర్ట్ చేస్తుంది. మహిళలు కూడా ముందుకు వస్తుంటారు, ఇంట్లో బయట పనులు చేసుకుంటూ బయటికి వెళ్ళి ఆర్థికంగా కూడా బలపడుతున్నారు. ఇంకా గవర్నమెంట్ లోన్స్ ఇచ్చి అన్ని రకాల ఆదుకుంటుంది. అయినా కొంచెం వివక్ష అనేది ఉంది, ఖచ్చితంగా ఉంది. అది ఇంకా పూర్తిగా పోవాలని కోరుకుంటున్నాను. ఒక మహిళ ఆర్థికంగా బలపడినప్పుడు దేశం కూడా బాగుపడుతుంది, దేశం అభివృద్ధి చెందుతుంది. మహిళ హెల్తీగా కూడా బాగుండాలి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఫ్యామిలీ బాగుంటుంది, ఫ్యామిలీ ద్వారా తద్వారా దేశం కూడా బాగుపడుతుంది. ఒక మహిళ విద్యావంతురాలైనప్పుడు ఆ ఫ్యామిలీ బాగుంటుంది, సంస్కృతి, వాళ్ళకి సాంప్రదాయాలు అన్నీ తెలుస్తాయి, ఎలా నడుచుకోవాలని ఒక క్రమశిక్షణ ఉంటుంది. తద్వారా దేశంలో రాబోయే కాలంలో యూత్ కూడా బాగుంటారు. మన దేశానికి యూత్ పట్టుకొమ్మలు కనుక మహిళ విద్యావంతురాలైతే దేశానికి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి మహిళలకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మరో కార్పొరేటరు 40వ డివిజన్ నల్వాల పుష్పలత గారు కూడా నా పక్కన ఉన్నారు. వారి మాటల్లో కూడా విందాము. హాయ్ మేడం, నమస్తే. నమస్కారం అండి. ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నాం కదా, మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఉమెన్స్ డే అంటే అందరికీ సమానత్వంగా ఉన్నాం కాబట్టి మగవారితో సమానంగా మనం బయటకు వేస్తున్నాం. ఒక తల్లిగా, బిడ్డగా, అత్తగా, కోడలిగా అన్ని బాధ్యతలు నిర్వహిస్తూ మనం బయటకు వచ్చి అన్ని సేవలలో పాల్గొంటున్నాం కాబట్టి మనకు సమానత్వం ఇస్తుండ్రు. ఆ సమానత్వం చాలా సంతోషంగా ఉన్నది. ఇక మహిళలందరూ ముందుకు వస్తున్నారు. ఇంకా ముందుకు రావాలని, మహిళలు బయటకు వచ్చి ఫ్రీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.